రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898 AD. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విదేశాలతో పాటు మన దేశంలో ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయ్యాయి. ఈ మూవీకి దాదాపు అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది అని సినిమా చూసిన నెటిజన్లు అంటున్నారు. కల్కి విడుదల కావడంతో థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడి మామూలుగా లేదు. ఇక ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ చూశాడు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో అతడు ఈ చిత్రాన్ని వీక్షించాడు. అఖీరా కల్కి టీషర్ట్ ధరించి మరీ సినిమా చూసేందుకు రావడం విశేషం. అఖీరా చూసిన సినిమా వెళ్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభాస్ చిత్రాన్ని చూసేందుకు అఖీరా రావడంతో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, అటు మెగా అభిమానులు సైతం పండుగ చేసుకుంటున్నారు. సినిమా విషయానికి వస్తే దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్స్పై అశ్విని దత్ ఈ మూవీని నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నాబెనా, మాలవికా నాయర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్లతో పాటు పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రలో నటించారు.